చేస్తామా? దివ్యాంగులకు ప్రజాప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో మంత్రి దివ్యాంగులకు సైకిళ్లు ఉపకరణాలను పంపిణీ చేశారు. దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్నామన్న ఆయన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని మంత్రి దుద్దిల్ల చెప్పారు. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతూనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని మంత్రి వివరించారు. ఇల్లు లేని నిరుపేదకి దశల వారీగా రాబోయే 3 సంవత్సరాల కాలంలో ఈ సంవత్సరం కొంతమందికి ఇస్తే వచ్చే సంవత్సరం కొద్దిమందికి ఇచ్చి ఇంకో సంవత్సరం కొద్దిమందికి ఇచ్చి అందరికీ ఇల్లు లేని నిరుపేదకి ఇల్లు ఇచ్చే కార్యాచరణ మనం మొదలుపెట్టినాం. 10 సంవత్సరాలు ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేవాళ్ళు. మనం ఇల్లు ఇస్తాం, ఒకరి తర్వాత ఒకరికి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఎవ్వరు కూడా ఆందోళన పడదు. రెండోది కూడా చెప్తా ఉన్నాం అనేక సందర్భాల్లో, ఇల్లు లేనోళ్ళకే దొరుకుతుంది కనుక ఆ ఇల్లు ఉన్నోళ్ళకు అడిగి లేదనిపించుకోకుండా ఉండాలి. ఈ ప్రయత్న భావంలో నేను చెప్తా ఉన్నా కలెక్టర్ గారు కూడా ఏదైతే లిస్టులో మరి అప్పుడెప్పుడో మోటార్ సైకిల్ ఉండి దాన్ని 360 డిగ్రీస్లో ఇన్ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని కూడా మీ దగ్గరికి వస్తే తీసుకొని మళ్ళీ తిరిగి రాష్ట్ర యంత్రాంగానికి పంపించండి. ఎందుకంటే సెంట్రలైజ్ డేటా కనుక దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మరి అప్డేట్ చేయాల్సి ఉంటుంది కనుక వెంటనే ఆ ప్రక్రియను కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని నేను కోరుతూ నేను దివ్యాంగులు అందరికి చెప్తా ఉన్నా. ఎవరికైతే మీకు కూడా ఇల్లు లేవు, నిజంగానే ఇక్కడున్న మా దివ్యాంగ సోదరులకు కానీ సోదరుమణులకు కానీ ఎవరికైతే ఇల్లు లేవో వారందరి లిస్టుని జమ చేయండి అమ్మా. మీ బాధ్యత అది. నిజంగా ఇల్లు ఉంటే ఇల్లు ఇవ్వలేము. ఎవరికి ఇచ్చినా ఇల్లుకి ఇచ్చి ఇప్పుడే తీసేస్తాడు కలెక్టర్, పేరు చెప్పి వాళ్ళకి అడగండి, ఇస్తాం.